ఎన్నో ఆశలు, ఆశయాలతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన లాస్య నందిత అతి తక్కువ కాలంలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు విడిచారు. ఓ ఫంక్షన్‌కు హాజరవ్వడానికి సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వైపు వెళ్తుండగా ఉదయం 5:15 సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది. లాస్య ప్రయాణిస్తున్న కారు లారీ వెనక భాగాన్ని బలంగా ఢీకొట్టి అదుపు తప్పింది. దాదాపు 100 మీటర్ల వరకు లారీ ఆమె కారును ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత కారు రైలింగ్‌ని ఢీకొట్టి ఆగిపోయింది. ముందు సీట్లో కూర్చున్న లాస్య తలకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్‌తో పాటు వెనక సీట్లో కూర్చున్న పీఏ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమెను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గత డిసెంబర్ 24వ తేదీన బోయిన్పల్లిలోని ఒక ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఓవర్‌లోడ్ అవ్వడంతో ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. 3 గంటలు ప్రయత్నించి లాస్యను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ నెల 13వ తేదీన నల్గొండలో జరిగిన కేసీఆర్ సభకు వెళ్లి వస్తుండగా మరో యాక్సిడెంట్ జరిగింది. ఆటోను ఆమె కారు ఢీకొట్టిన ఘటనలో ఓ హోం గార్డు మృతి చెందారు. అప్పుడు గాయాల పాలైన ఆమె ఇంటికి వెళ్లి కేటీఆర్ పరామర్శించారు. తలకు తగిలిన గాయం తగ్గడంతో లాస్య వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మళ్లీ 10 రోజులు తిరిగేసరికే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. ఈ 2 ప్రమాదాల్లో డ్రైవర్ ఒక్కరే కావడం అందర్నీ కలిచివేస్తోంది. గతేడాది సరిగ్గా ఇదే ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న గుండె నొప్పితో చనిపోయారు. తండ్రి స్థానంలో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల గద్దర్ మీద 17,169 ఓట్ల మెజారిటీతో లాస్య గెలుపొందారు. తండ్రి బాటలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లాస్య కార్పొరేటర్గా గెలుపొంది తన రాజకీయ భవిష్యత్కు బాటలు వేసుకున్నారు. కలలో కూడా ఊహించని రోడ్డు ప్రమాదం 37 ఏళ్లకే ఆమె ఆశలను హరించివేసింది. పటాన్చెరులోని ఓ ఆస్పత్రిలో పోస్టు మార్టం అనంతరం ఆమె పార్థివ కాయాన్ని సికింద్రాబాద్లోని తన నివాసానికి తరలించారు. లాస్య నందిత మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. లాస్య తండ్రి స్వర్గీయ సాయన్న గారితో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఆయన గతేడాది ఇదే నెలలో స్వర్గస్థులవ్వడం, ఏడాది తిరిగేసరికి ఇదే నెలలో లాస్య మరణించడం అత్యంత విషాదకరమన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా లాస్య మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.